కోట శ్రీనివాసరావు ఈ పేరు వినిపిస్తే చాలు భాష మురిసిపోతుంది, యాస పరవశిస్తుంది, హావ భావాలు ఆహా అంటూ దాసోహమవుతాయి. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర ఆహా మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది. అదిగో నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి అని నన్ను సంకదింటాండ్రు. ఏమ్రో నేను పోరిల్ని దుబాయ్ పంపుతున్నానని. మరి నాకైతే శారమనారకున్నంత హిస్టరీ ఉన్నది. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా. మరి ఈయన ఏనేంది ఇంకా కేల్కతం దుకాణం బంద్. రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురా రే. ఒరే అరగుండు వెధవా. థ్యాంక్స్. మేనరిజం అంతెత్తు కోటెకి కూర్చుంటుంది. ఇక నన్నెవ్వరు అందుకోలేరనే గర్వంతో మొత్తంగా ఆయా పాత్రలు హోమ్ గ్రౌండ్లో ఆటలా ఒక్కొక్కటిగా చెలరేగిపోతాయి. కళ్ళప్పగించి చూడటమే మన పని. రంగస్థల వేదికైనా వెండితెర అయినా తన నటనతో ప్రతి పాత్రని పరిపూర్ణం చేసిన దిగ్గజం కోట శ్రీనివాసరావు గారు. ఒక్కో నటుడి పేరు చెబితే ఒక్కో తరహా పాత్రలు గుర్తుకొస్తాయి. కానీ కోట గారిని మాత్రం అలా ఒక పాత్రకే పరిమితం చేయలేం. నవ్విస్తూనే కంటతడి పెట్టించిన నటుడాయన. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా. అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. విలన్ గా టెన్షన్ పెడుతూనే మరోవైపు తన మార్క్ మేనరిజంతోనూ మాట విరుపుతోనూ నవ్వించిన అరుదైన ప్రతిభ ఆయనది. వైకుంఠం అయ్యా మనకు మంచి ఫ్యామిలీ డాక్టర్ చూడు. మరి ఈయన ఏనేంది ఇంకా కేల్కతం దుకాణం బంద్. ఇక తండ్రి, తాత, బాబాయ్ తరహా పాత్రలైతే తన కోసమే పుట్టాయన్నట్లుగా అందులో ఒదిగిపోయారు. తెరపైన విలన్ ఎంత బలంగా కనిపిస్తే హీరోయిజం అంత గొప్పగా పండుతుంది. ఆ లెక్కన ఎన్నో సినిమాల్లో హీరోయిజాన్ని పండించిన ఘనత కోట శ్రీనివాసరావు గారిది. అన్ని రకాల పాత్రలపై గొప్పగా ప్రభావం చూపించి ఆల్రౌండర్ అనిపించుకున్న అరుదైన నటుడాయన. ఎస్వీఆర్, రావు గోపాలరావు, కైకాల తర్వాత తెలుగు సినిమా విలనిజానికి సహా పాత్రలకి ఇక దిక్కెవరో అన్న సందేహం తలెత్తినప్పుడు నేనున్నా అంటూ మెరిసిన నట శిఖరం కోట శ్రీనివాసరావు. రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా. ఏటా 100 సినిమాలు విడుదలవుతాయి. వేలాది పాత్రలు పుడుతూ ఉంటాయి. కానీ పిసినారితనం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఆహనా పెళ్ళంట. ఈ సినిమాలో కోట పోషించిన లక్ష్మీపతి పాత్రే. పిసినారితనానికి పరాకాష్ఠలా ఉంటుంది ఆ పాత్ర. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర ఆహా మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది. అదిగో కోట శ్రీనివాసరావు నటనలో ఓ కొత్త కోణాన్ని వెలికి తీసి ఆయనకి తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర అది. పగిలిపోయిన కళ్ళద్దాలు, ముతక పంచ, బనియంతో కనిపిస్తూ నాకేంటి నాకేంటని ప్రత్యేకమైన మేనరిజాన్ని ప్రదర్శిస్తూ ఆయన పలికించిన హావభావాలు, చెప్పిన సంభాషణలు, ఒంటికి పేపర్లను చుట్టుకొని అవే దుస్తులని చెప్పటం, కోడిని వేలాడదీసి ఒట్టన్నం తింటూ చికెన్ తింటున్నట్లుగా ఊహించుకోవటం, ఒరై అరగుండు అంటూ తన అసిస్టెంట్ పాత్రని పోషించిన బ్రహ్మానందంకు కోపం తెప్పించే సన్నివేశాలు. ఒరే అరగుండు వెధవా, ఏమిటి అహంకారం చేస్తా? నువ్వు తోక దాడిస్తున్నావా? ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వాగదు. కోట నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా అంటే మాత్రం ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో టి కృష్ణ దర్శకత్వం వహించిన ప్రతిఘటన. ఇందులో మినిస్టర్ కాసయ్య పాత్రలో హలో తమ్మి నేను మినిస్టర్ కాసయ్యని మాట్లాడతాండా అంటూ తెలంగాణ యాసతో పాత్రని రక్తి కట్టించారు కోట. గిసంటు ధమాక్ లేని వాళ్ళందరూ నాకు టికెట్ కావాలి, నాకు టికెట్ కావాలి అని నన్ను సంకదింటాండ్రు. ఆ సినిమానే ఆయనకి ఆహనా పెళ్ళంట సహా ఎన్నో సినిమాల్లో అవకాశాలని తెచ్చిపెట్టింది. అయితే నిజానికి ఈ పాత్ర కోట శ్రీనివాసరావును దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేసింది కాదు. ఈ పాత్రకు తొలత అనుకున్నది రావు గోపాలరావునట. ఈ మధ్య కోట శ్రీనివాసరావు ఎక్కువగా కామెడీ విలన్ పాత్రల్లో కనిపించారు. కానీ ఆయన తొలినాళ్లలో క్రూరమైన పాత్రలకి కేర్ ఆఫ్ గా నిలిచి భయపెట్టారు. శత్రువు, గణేష్, రెండిళ్ల పూజారి తదితర చిత్రాల్లోని పాత్రలే అందుకు సాక్ష్యం. థ్యాంక్స్ అనే ఊతపదం ఎక్కువగా చెబుతూ శత్రువు సినిమాలో కోట పోషించిన విలన్ పాత్ర కనిపించట్లేదురా బాబు. పెట్టె మీ చేతిలోనే ఉంది కదండి. థ్యాంక్స్. రెండిళ్ల పూజారి సినిమాలో మెలికలు తిరుగుతూ క్రూరంగా ప్రవర్తించటం, డబ్బు కోసం దుర్మార్గాలకి పాల్పడే ఆ పాత్రలో అసలు సిసలు విలనిజం కనిపిస్తుంది. ఏమ్రో
నేను పోరిల్ని దుబాయ్ పంపుతున్నానని కోరట్లగా పోయి సాక్ష్యం చెప్తావు. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చే ఆరోగ్య మంత్రి సాంబశివుడిగా కోటా విలనిజం పతాక స్థాయిలో పండిందంటే గణేష్ సినిమాలో. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కోటా కనిపించే తీరే భయపెడుతుంది. తమ్మి ఇస్టేట్గా పాయింట్కి వస్తున్నా, నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే, మరి నాకైతే చార్మినార్ కున్నంత హిస్టరీ ఉన్నది అంటూ హీరోకి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం మొదలుకొని ఇందులో ప్రతి సంభాషణతో కట్టిపడేశారు కోట. మరి నాకైతే చార్మినార్కున్నంత హిస్టరీ ఉన్నది, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఒక ముష్టోనికి కుప్పతొట్లో దొరికినాడంట. గాయం సినిమాలో గురునారాయణగా మరోసారి తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టారు కోట. మనం సీఎం కావాలంటే లెక్కలేనని పీనిగిల్లెవ్వాలి, మనం మంట పెట్టాలి. శివ, ఆమె, రెడీ, అత్తారింటికి దారేది సినిమాల్లో రాయలసీమ యాస మాట్లాడుతూ విలనిజం పండించారు. ఈ తల్ల నాకు ఇంకో బిడ్డ ఉండదనుకుంటాను, కడుపులో పెట్టి చూసుకుంటా. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి ఇలా ప్రతి యాస అలవోకగా పక్కా ప్రామాణికంగా పలికి పాత్రలకి జీవం పోశారాయన. తెలుగు భాష అన్నా, తెలుగుదనం అన్నా ఆయనకి ఎంతో ఇష్టం. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడ్రా బాబు అని శత్రువులో అన్నా, గదైతే నేను ఖండిస్తున్నా అంటూ గాయంలో చెప్పినా, గదైతే నేను ఖండిస్తానా అంటే అంటే ఏంటి ఖండిస్తాను. నగర పౌరుల శాంతి భద్రతలే నాకు ముఖ్యమంటూ యమలీలలో పలికిన, ఆ చెబుతారేటి ఇలా కోట నోటి నుంచి వచ్చిన ఎన్నో సంభాషణలు, ఊత పదాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాధారణమైన మాటని కూడా తనదైన విరుపుతో చెప్పటం కోట శైలి. తాను ధరించే ప్రతి పాత్రకి ఓ మేనరిజం ఉండేలా ఆయన చూసుకునేవారు. అదే ఆయన నటనకు విలక్షణతని తెచ్చిపెట్టింది. నవ్విస్తూనే గుండె బరువెక్కించిన నటుడు కోట. హలో బ్రదర్ సినిమాలో తాడిమట్టయ్య పాత్రలో సినిమా అంతా నవ్వించి చివర్లో కంటతడి పెట్టిస్తారు. నాకు అన్యాయం చేసి నన్ను ఒంటరిగాన్ని చేసి ఎలా రివెంజ్ తీర్చుకుంటావంటరా? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో తన వంశం పెరగాలని తాపత్రయపడే తండ్రిగా, మనవడితో కలిసి అల్లరి చేసే తాతగా నవ్వించారు. నేను నీ తండ్రిని కాబట్టి నా మచ్చ నీకొచ్చింది, సేమ్ స్పాట్ లో సేమ్ మచ్చ వీడికి ఎలా వచ్చింది? బొమ్మరిల్లులో కథానాయకికి తండ్రిగా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కథానాయకుడి తండ్రిగా మధ్యతరగతి జీవితాలను అద్దం పట్టేలా గొప్ప నటనని ప్రదర్శించారు. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని చచ్చదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. గబ్బర్ సింగ్ సినిమాలో కథానాయకి శృతి హాసన్ కు తండ్రిగా నటించారు. మందుబాబులం అంటూ ఇందులో పాటని స్వయంగా ఆలపించారు కోటా శ్రీనివాసరావు గారు. మనీ మనీ సినిమాల్లోనూ వచ్చి రాని ఆంగ్లం మాట్లాడుతూ హాస్యం పండించారు కోట. భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అంటూ మనీ సినిమాలో ఆడి పాడారు కోట. పెళ్లైన కొత్తల్లో సినిమాలో సంసారాల మెకానిక్ గా కనిపించిన కోట అందులోనూ ఓ పాటకి అభినయించారు. జంధ్యాల, రామ్ గోపాల్ వర్మ, ఎస్వి కృష్ణారెడ్డి, ఈవివి సత్యనారాయణ, త్రివిక్రమ్, శ్రీను వైట్ల తదితర దర్శకుల సినిమాల్లో కోటా శ్రీనివాసరావు బలమైన పాత్రల్ని పోషించారు. సీరియస్ విలన్, కామెడీ విలన్ పాత్రల్ని పోషిస్తున్న నాకు విభిన్న క్యారెక్టర్లు చేసే అవకాశం ఇచ్చింది ఈవివి అని చెప్పేవారు కోట. ఈ కలయికలో హలో బ్రదర్, ఆమె మొదలుకొని ఏవండి ఆవిడొచ్చింది, అబ్బాయి గారు, ఆయనకిద్దరు, మా నాన్నకు పెళ్లి, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, ఇలా చాలానే ఉన్నాయి. తెలుగు చిత్రసీమలో ఎంతో మంది అగ్ర తారలతో కలిసి పనిచేసిన కోటా శ్రీనివాసరావు ప్రముఖ నటుడు ఎన్టీఆర్తో ఒక్కసారి కూడా కలిసి నటించలేకపోయారు. అది తన దురదృష్టమని ఎన్నో సందర్భాల్లో వాపోయారు కోట. ఎన్టీఆర్ చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది చేజారిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన వ్యక్తిగత జీవితంలో 2 విలువైన వాటిని కోల్పోయాననేవారు కోటా శ్రీనివాసరావు. వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడపటం వల్ల తన పిల్లల బాల్యాన్ని ఆస్వాదించలేకపోయానని, వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చలేకపోయానని, కనీసం వాళ్ళ పుట్టినరోజులు, తన పెళ్లి రోజులు కూడా పట్టేవి కావని చెప్పారు. దీనికి తోడు రాత్రి పగలు చిత్రీకరణలోనే ఉండటం వల్ల జనరల్ నాలెడ్జ్ లేకుండా పోయిందని, ప్రపంచంలో ఏం జరిగిందో పట్టించుకోలేదని, ఈ రెండింటి గురించి తలుచుకొని తాను అప్పుడప్పుడు ఏడుస్తుంటానని ఓ సందర్భంలో పంచుకున్నారు ఆయన.
ఎవరికైనా టైం వస్తే టైం ఉండదని తనకు బోధపడిందని అన్నారు. ఇక వీటన్నింటినీ మించి కొడుకు మరణం తనని ఇంకా పెద్ద దెబ్బ కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెండితెరపై వందల కొద్దీ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన కోటా శ్రీనివాసరావు తొలిసారి ముఖానికి రంగు వేసుకుంది ఆడది అనే నాటకంతోనే. పినిశెట్టి శ్రీరామ్మూర్తి దాన్ని రచించారు. అందులో కోట శతభిషం అనే పాత్ర వేశారు. గమ్మత్తేంటంటే ఆయన నక్షత్రం కూడా శతభిషమే. అలా తన నక్షత్రం పేరుతో ఉన్న పాత్రతోనే రంగస్థలం పైకి అడుగు పెట్టారు కోటా శ్రీనివాసరావు. ఇక ఇందులో ఉన్న మరో విశేషం ఏంటంటే ఈ నాటకం పేరు ఆడది అయినా దీంట్లో ఒక్క స్త్రీ పాత్ర కూడా కనిపించదు. సినిమా రంగంలో కొన్ని కలయికలకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి కలయికే కోటా శ్రీనివాసరావు బాబు మోహన్లది. వీళ్ళు ఇద్దరూ కలిసి తెరపై కనిపించారంటే ఆ సినిమా హిట్టే అని నమ్మేంతగా ఈ కలయిక ప్రభావం చూపించింది. బొబ్బిలి రాజా మామగారు నుంచి ఈ జోడీ విజృంభించింది. మామగారులో పోతురాజుగా కోటా శ్రీనివాసరావు నటన, ఆహార్యం, ఆయన పక్కనే కనిపిస్తూ మోహన్ బాబు ప్రదర్శించిన టైమింగ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా చినరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, రాజేంద్రుడు, గజేంద్రుడు, నెంబర్ 1, జంబలకడి పంబ, ఇలా 100కి పైగా సినిమాల్లో ఈ జోడి కనిపించి నవ్వించింది. తెరపైన కలిసి కనిపించినట్లే నిజ జీవితంలోనూ కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు అన్నదమ్ములున్నా నన్నొక సొంత తమ్ముడిలా భావించేవారంటూ కోటాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబు మోహన్. సినిమాల్లోనే కాదు బయట కూడా సరదాగా ఉండేవాళ్ళం. 2 రోజుల క్రిందటే మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్ళిపోయారు. షూటింగ్ సమయం తక్కువగా ఉన్నప్పుడు ఆయనే అన్నం కలిపి పెట్టేవాడు అంటూ కోటాకు నివాళులర్పించిన అనంతరం కన్నీటి పర్యంతమయ్యారు బాబు మోహన్. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోంచేశాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్, టైం తక్కువదిరా అని అనేవాడు. తన సినీ ప్రయాణంలో ప్రతిఘటన, ఆహనా పెళ్ళంట, శత్రువు, మనీ మనీ మనీ, గాయం, హలో బ్రదర్, గణేష్, ఈడియట్, ఇలా ఎన్నో సంతృప్తినిచ్చిన చిత్రాలున్నా బాగా బాధపెట్టిన సినిమా ఒకే ఒకటి ఉందనేవారు కోట. అదే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పంజరం. అందులో ఓ యువ హీరోయిన్ను పెళ్లి చేసుకొని ఆమెను అనుమానంతో పీడించే భర్త పాత్ర పోషించారు కోట. 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆ పాత్రపై ఇష్టంతో ఎంతో కష్టపడి దాన్ని చేశారట. కానీ ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ రావటంతో దాన్ని ఎవ్వరూ చూడలేదని, ఇలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఆడనందుకు ఎంతో బాధగా అనిపించిందని కోటా శ్రీనివాసరావు ఓ సందర్భంలో చెప్పారు. వివాదాలకి దూరంగా ఉండే కోటా శ్రీనివాసరావు తన మనసులోని అభిప్రాయాన్ని మాత్రం నిక్కచ్చిగా బయటపెట్టేవారు. తెలుగు వారిని కాదని పరభాష నటులు, సాంకేతిక నిపుణులకి అవకాశాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టేవారు. నేను పరభాష చిత్రాల్లో చేసేవాణ్ణి, కానీ అక్కడ మనకి ద్వితీయ స్థాయిలోనే ప్రాధాన్యం ఉంటుంది. ఏ భాషలోకి వెళ్ళినా స్థానికులకే పెద్దపీట. కానీ మన దగ్గర పరభాష నటులకి, సాంకేతిక నిపుణులకి 5 స్టార్ వస్తువులు కల్పిస్తారు. తెలుగు పలకటం కూడా చేతకాని వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ ప్రశ్నించేవారు. కోటా శ్రీనివాసరావు తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించారు. 90-2000 దశకంలో తమిళ నటుడు గౌండ్రమణి, మణివണ്ണన్ తదితర నటులు పోషించిన పాత్రలకి కోటా డబ్బింగ్ చెప్పి ఆ పాత్రల్ని తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకునేలా ప్రభావం చూపించారు. కోటా శ్రీనివాసరావు తన సినీ జీవితంలో మండలాధీశుడు చిత్రంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాను ఈ సినిమా చేయటానికి వెనుకున్న కారణాల్ని, అది విడుదలయ్యాక ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఓ సందర్భంలో పంచుకున్నారు. మండలాధీశుడిలో నాది ఎన్టీఆర్ను పోలిన పాత్ర. అది మొదట్లో ఆ పాత్ర చేయకూడదనుకున్నా. బతికున్న వ్యక్తి పాత్రను పోషించే అవకాశం కదా, సక్సెస్ అయితే బాగానే ఉంటుందని ఒప్పుకున్నా. నిజానికి ఆ సినిమా చూస్తే ఎన్టీఆర్ను ఎక్కడా విమర్శించే విధంగా ఉండదు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక ఏడాది పాటు ఎంతో ఇబ్బంది పడ్డా. ఓ రోజు బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ కోసం ఎన్టీఆర్ చెన్నైకి వచ్చినప్పుడు వెళ్ళి ఆయన్ని కలిశా. నువ్వు గొప్ప నటుడివని విన్నాను బ్రదర్, నువ్వు మరెన్నో గొప్ప పాత్రలు పోషించాలని ఆశీర్వదించారు.
ఆ మాటలకు వెంటనే తన కాళ్లపై పడిపోయా. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలకృష్ణతో రౌడీ ఇన్స్పెక్టర్లో చేసే అవకాశం వచ్చింది. దీంతో మండలాధీశుడి వల్ల ఏర్పడ్డ సమసిపోయింది అని కోట గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా కోట శ్రీనివాసరావు గారు ఎన్నో విభిన్నమైన విలక్షణమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన వేసిన పాత్రలు, పోషించిన పాత్రలు మన మధ్యలో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి.